హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కపిల నిత్య ఛానల్. నేను మీ లావణ్య. నీతోనే డాన్స్ 3.0 ప్రోమో చూసారా? 3.0నా అదేంది అని అనుకుంటున్నారా? మరి ఇప్పుడు వచ్చిన ప్రోమో ఆ రేంజ్లోనే ఉంది. శ్రీముఖి ఇంట్రడక్షన్ కూడా 3.0 అనే ఇచ్చింది. తర్వాత వచ్చారండి వీళ్ళకి తోడు ఇంకొకళ్ళని, ఇప్పుడున్న జంటలకి తోడు ఇంకొకళ్ళని తీసుకొని వచ్చి తీన్ మార్ రౌండ్ అనమాట. అసలు మామూలుగా లేదండి. అసలు త్రూ అవుట్ ట్రెండింగ్లో నెంబర్ 6లో ఉందన్నమాట. అసలు త్రూ అవుట్ రాధా గారు అంటారే, ఎంటర్టైన్మెంట్ 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 అన్నట్టు సూపర్ 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 సూపర్గా ఉంది. అసలు ఒకరా ఇద్దరా విశ్వ వాళ్ళకి యానీ మాస్టర్ వచ్చారు, నటరాజ్ మాస్టర్ బ్రిటోతో కలిసి వచ్చాడు. అస్సలు నటరాజ్ మాస్టర్ ఎక్స్ప్రెషన్స్కి తట్టుకోలేక భాను అయితే అదేనండి మానస్తో కొత్తగా జంటగా వచ్చింది కదా భాను. నీతోనే అంతకుముందు రవికృష్ణతో వచ్చింది నీతోనే డ్యాన్సు, బీబీ జోడి దేనిలోనే వచ్చింది. అన్నీ కలిపి వచ్చిన వాళ్ళే వస్తున్నారు, ఎవరి దేనిలో వచ్చారో అర్థం కావట్లేదు. అయితే ఆ భాను అయితే మీ ఎక్స్ప్రెషన్స్లో మాకు 5% కూడా రావట్లేదు మాస్టర్ అని నటరాజ్ మాస్టర్ని ఉద్దేశించి అంటే, అప్పుడు సదా అదే కదా మా బాధ అని సదా గారు అసలు ఈరోజు పంచుల మీద పంచలేశారు. తర్వాత సదా గారు ఒకరు వస్తే సాగర్ అని చెప్పి తను లేచి వెళ్ళి అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఆ పాట ప్లే చేస్తుంటే వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ వేశారు. ప్లస్ ఈ పాట వేస్తే ఎప్పుడైనా ఈయన వచ్చినప్పుడే వేయండి అని చెప్పి కూడా అన్నారు. ఇంతకీ ఆ సాగర్ ఎవరు అనుకుంటున్నారు? గుర్తుపట్టారా? మళ్ళీ సీరియల్లో మాలిని అనే అమ్మాయి ఉండిద్ది. లాస్ట్ టైం వాళ్ళు నీతోనే డ్యాన్స్కి వచ్చారు కదా, అప్పుడు ఆవిడ ఎన్నోసార్లు వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు హస్బెండ్ ఉంటే సాగర్ లాగా ఉండాలి అని చెప్పి చాలాసార్లు పొగిడారనమాట. అట్లా అసలు ఒకటా రెండా అసలు అన్ని జోడీలు సూపర్ సూపర్ సూపర్గా పర్ఫామ్ చేసినాయి. అసలు సదాగారు మానస్ వాళ్ళ పర్ఫార్మెన్స్కి అయితే లేచి వెళ్ళి ఇది కాంపిటీషన్. ఒక్కసారి ప్రోమో చూస్తేనే జస్ట్ ఇన్ని విషయాలు గుర్తున్నాయి. నేను చూసి ఒక గంట పైనే అయ్యిందనమాట. ఇన్ని విషయాలు గుర్తున్నాయి అంటేనే ఆలోచించుకోండి అసలు ప్రోమో ఏ రేంజ్లో ఉందని. అవినాష్ అయితే ఆడవేషంలో వచ్చాడు, అసలు అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాడు. నేను ఒకసారేమో ఒక చిన్న పిల్లాడు గెటప్లో వచ్చాడు. ఎవరు నువ్వు అంటే నేను రాధమ్మ కొడుకుని అన్నాడు. ప్రూఫ్ ఏంటి అని శ్రీముఖి అడిగినందుకు రాధా గారి ఫ్యామిలీ ఫొటోస్లో వాళ్ళ అబ్బాయి చిన్నప్పటి ఫొటోస్, రాధా గారు వాళ్ళ హస్బెండ్ ఉన్న ఫొటోస్ డిస్ప్లే చేశారు. రాధా గారు కూడా చాలా బాగా నవ్వుతున్నారు. అలానే ఈ అమ్మాయి వచ్చింది, వైష్ణవి, యూట్యూబర్ వైష్ణవి కూడా వచ్చింది. వాళ్ళ సినిమా ప్రమోషన్కి వచ్చినట్టున్నారు. తను కూడా చాలా బాగుంది, అసలు చాలా బాగుంది అన్నట్టుగా కాంప్లిమెంట్స్ ఇచ్చింది. అసలు వాట్ నాట్ అని అనిపించిందండి. ఇంకా బ్రిటో అయితే లేడీ గెటప్లో వచ్చాడు, తన స్టైల్లో నవ్వించాడు. కాస్ట్యూమ్ గుచ్చుకుంటుంది అని చెప్పాడు. ఇప్పుడు అర్థమైందా మా బాధ అని చెప్పి సదా గారు అంటే, ఇప్పుడు అర్థమైంది మేడం మీరు ఎందుకు స్లీవ్లెస్ వేసుకుంటారు అని చెప్పి అంటే, సదా గారు మళ్ళీ బ్లష్ అవుతూ ఉన్నారనమాట, సిగ్గుపడుతున్నారనమాట. అసలు ఈ రకంగా ఒక్కసారి ప్రోమో చూడండి, మీకు అర్థమవుతుంది. రేపు ఎపిసోడ్ అద్దిరిపోబోతుంది. మీలో ఎంతమందికి ఈ ప్రోమో నచ్చింది? సందీప్ మాస్టర్ వచ్చారండి. ఇప్పుడు మానస్ వాళ్ళని సపోర్ట్ చేస్తూ సందీప్ మాస్టర్ వచ్చారు. సందీప్ మాస్టర్ మానస్ భాను చేసిన పర్ఫార్మెన్స్కి ఆ చివరిలో ఇచ్చిన ఎండ్కి సదా గారు బాగా ఫీల్ అయిపోయి స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళని పొగిడారు. సో ఇదండి లేటెస్ట్ నీతోనే డాన్స్ 2.0కి ప్రోమోకి సంబంధించిన నాకు ఒక్కసారి చూస్తే నాకు గుర్తున్న విషయాలు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రెండోసారి చూస్తే గుర్తొస్తాయి, కానీ అంతవరకు వెయిట్ చేయలేక వెంటనే వీడియో చేయాలనిపించి చేసేసాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళైతే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.